నమస్కారం VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లంగడాపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీ పార్టీలో చేరిక. నీతి యోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలి. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న జర్నలిస్టులకు బీజేపీ నాయకులు వామపక్షాల నేతల సంఘీభావం. నిర్మల్ మండలం లంగడాపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. లంగడాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ నరేందర్, ముఖ్య నాయకులు రవి, వార్డు మెంబర్లు సత్యమ్మ, పల్లెపు లక్ష్మి, జక్కుల రాజు, విజయలక్ష్మి, నారాయణ, విజయ్తో పాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేశ్వరరెడ్డి వారికి కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జమాల్, శ్రావణ్ కుమార్తో పాటు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. నీతి యోగ్ ఆస్పిరేషన్ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రత్యేక అధికారి శిల్పారావు అన్నారు. ఎన్బి మండలంలోని నీతి యోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని నీతి యోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమ ప్రత్యేక అధికారి శిల్పారావు అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమ అమలు తీరుపై ఆమె జిల్లా కలెక్టర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, బ్యాంకింగ్, పోస్టల్ సేవలు, పోషకాహారం, త్రాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, వ్యవసాయ శాఖ అధికారి అంజప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్మల్ జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని నిర్మల్ జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు ప్రారంభించారు. నిర్మల్లోని ఆర్డీఓ కార్యాలయం ముందు ఈ దీక్షలను చేపడుతున్నారు. ఈ దీక్షలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా, ఉర్దూ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ అన్ని రంగాల్లో సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పత్రికా వృత్తిలో ఉన్న తమ సమస్యలను పరిష్కరించడం మాత్రం నాయకులు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వాలు, నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు నిరాహార దీక్షలు విరమించేది లేదని పేర్కొన్నారు. కాబట్టి పెద్దవారికి గౌరవం ఇవ్వండి. అందరూ రావాలి. ఒక్కరు తీసి సరిపోతుంది. ఒక్కరు వీడియో తీయండి, ఒక్కరు ఫోటో. సమాజానికి, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు మేమంతా ప్రతి క్షణం ప్రజల కోసమే పాటుపడుతూ నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ వాటిని పరిష్కరించేంత వరకు మేము వెంటాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం అనుక్షణం పాటుపడుతున్నాం. కానీ దీపం కిందే చీకటి ఉన్నట్లుగా ఈ పాత్రికేయుల సమస్యలు రోజు రోజుకు పేరుకుపోతున్నాయి. ప్రభుత్వాలకు, అధికారులకు తెలిసినప్పటికీ, పాలకులు చూస్తున్నప్పటికీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపన పోవడం లేదు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టినా మాకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు. జిల్లా కేంద్రంలో
ఏళ్ళుగా ఉంటున్నప్పటికీ ఇప్పటికీ మాలో చాలా మందికి కనీసం ఇంటి స్థలం లేకపోవడం ఒక దౌర్భాగ్యం, ఒక శోచనీయమైన విషయం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు కదిలి రావాలని, అధికారులు స్పందించాలని, వెంటనే మాకు న్యాయబద్ధంగా అందాల్సినటువంటి అర్హులైన అందరికీ, జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించాం. మా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే వరకు మా నిర్మల్ ప్రెస్ క్లబ్ పోరాడుతూనే ఉంటుంది. సంఘాలకు అతీతంగా మేమంతా మా న్యాయబద్ధమైనటువంటి ఇళ్ల స్థలాలను సాధించే వరకు ఈ దీక్షలను, నిరసనలను కొనసాగిస్తామని చెప్తున్నాను. జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం చేస్తున్న ధర్నాకు బీజేపీ నాయకులు, పలువురు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ధర్నా చేస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీతో పాటు పలువురు సంఘ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు చేస్తున్న ధర్నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జర్నలిస్టులు రోడెక్కడం అంటే చాలా అన్యాయమైంది. ఒక నిజాన్ని చేరవేసేటి ప్రజలకి ఇళ్ల స్థలాలు కావాలన్నా మన జర్నలిస్టుల ముందు రావాలి. ప్రజా సమస్యల పరిష్కారం కావాలన్నా మన జర్నలిస్టులే కావాలి. ఏ సమస్య పరిష్కారం కావాలన్నా జర్నలిస్టులు లేకపోతే వ్యవస్థను నడిచే పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు కేవలం ఉండడానికి గూడు అడిగితే ప్రభుత్వాలు విస్మరించడం చాలా తీవ్రమైనటువంటి చర్యగా నేను భావిస్తూ ఉన్నా. అనేక సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల సమస్య పెండింగ్ లో ఉంటున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటిదే. ప్రభుత్వం అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా జర్నలిస్టులకు హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ అమలుకు ఎందుకు పూనుకోవట్లేదు అనేటువంటిదే ఇవాళ ఒక చర్చ. ఏ మఠం వచ్చింది జర్నలిస్టులకు ఇల్లు ఇవ్వడానికి, ఏ మఠం వచ్చిందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ వేలాది ఎకరాల భూముల్ని అక్రమంగా ఆక్రమించుకొని అక్రమార్కులు అనేక మంది ఇవాళ ధనవంతులుగా, కోటీశ్వరులుగా మారుతున్నారు. కానీ జీవితాంతం గలమై మొత్తం ప్రజల బాధల్ని, గాథల్ని ఇవాళ ప్రభుత్వానికి ఓరోదిగా నిలబడి అనేక సమస్యల్ని ఇవాళ బయట ప్రపంచానికి తెలియజేసి చైతన్యం చేస్తున్నటువంటి విలేకరులు, జర్నలిస్టులు ఏం పాపం చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయమైనటువంటి జర్నలిస్టుల సమస్యను పరిష్కారం చేయాలి. ఇవాళ చేయకపోతే ఇవాళ రిలే దీక్షతో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమ రూపం మరొక రూపం తీసుకోకుండా, ఇది తీవ్ర రూపం దాల్చకుండా ఇవాళ ప్రభుత్వాలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఉచిత 20% విద్యను కేటాయించాలని 2 డిమాండ్లతోనే 50% కేటాయించాలని ఈ 2 డిమాండ్లతోనే ఒక 20 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా పోరాటం చేయడం జరుగుతుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ జర్నలిస్టులు ఈ 2 డిమాండ్ల సమస్య మీద పరిష్కారమయ్యే పరిస్థితి లేదు. ఇలా ఎమ్మెల్యేలు మారుతున్నారు, మంత్రులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నా కానీ జర్నలిస్టుల సమస్య మారడం లేదనేది ఈరోజు మేము దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి, 50% ఉచితంగా వాళ్ళ పిల్లలకు విద్యని అందించాలనేది ఈరోజు మేము వామపక్ష సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. నిర్మల్ పట్టణంలోని కళానగర్ అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. కాలనీకి చెందిన మనీష్, నారాయణ మహాపడిపూజ కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీమన్ చక్రవర్తుల తేజ ఆచార్యుల ఆధ్వర్యంలో గణపతి, సుబ్రహ్మణ్య, అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేపట్టి వివిధ రకాల పూలతో అలంకరించారు. పలువురు భక్తులు ఆలపించిన భక్తి గేయాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్ ఇద్దరు కొడుకుల ముద్దుల తండ్రివి నీవే మల్లన్న, ఇద్దరు కొడుకుల ముద్దుల తండ్రివి నీవే. స్వామి శరణమయ్యప్ప.
అయ్యప్ప కైలాసమే కాపురమా శ్రీశైలమే సింహద్వారమా కైలాసమే కాపురమా శ్రీశైలమే సింహద్వారమా కొండపై నివాసముంటే అడవుల్లో ఒంటరిగున్నవని ఎలక ఎందుకయ్యా నీ భక్తులు రాకుండా జిల్లా కేంద్రంలోని అర్యక్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ, మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ఉదయం పంచామృతాలతో అభిషేకం, నూతన వస్త్రాంకలన, పల్లికి సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి, ఆలయ కోశాధికారి సాముల వేణుగోపాల్ రెడ్డి, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఆల్ఫోర్స్ పాఠశాలలో బహుమతుల ప్రధానోత్సవాన్ని నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ స్కూల్ కాలేజెస్ ఆధ్వర్యంలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని సందర్భంగా విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవాన్ని నిర్వహించారు. దీనిలో ఆల్ఫోర్స్ సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ శ్రీ రామానుజన్ జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. గణితం ప్రతి రంగంలో విజయానికి పునాది అన్నారు. టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు మరియు ప్రశంస పత్రాలు అందజేశారు. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవము లేదా శ్రీనివాస రామానుజన్ యొక్క బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో మరి గత కొద్ది సంవత్సరాల నుంచి పిల్లల లోపల ఉన్న మ్యాథ్స్ టాలెంట్ను వెతికి తీయడానికి అని చెప్పేసి ఆల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్ మేము కండక్ట్ చేస్తున్నాం. మరి ఈసారి కూడా కండక్ట్ చేశాము. అనూహ్యమైన స్పందన ముఖ్యంగా మన నిర్మల్ ప్రాంతం నుంచి రావడం జరిగింది. అందుకే ఇక్కడ నిర్మల్ వైన్స్ తదితర ప్రాంతాల నుంచి పరీక్ష రాసిన మెరిట్ పిల్లలందరికీ ఈరోజు ఇక్కడ మనం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి క్లాస్లో కూడా మొదటి స్థానం ఉన్న వారికి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్, 2వ ప్లేస్లో ఉన్న వారికి 3,000, 3వ ప్లేస్లో ఉన్న వారికి 2,000 ఇలా ప్రతి క్లాస్లో సెలెక్ట్ చేస్తూ ఈరోజు వారికి మనం క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. శ్రీవల్లి దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పలు గ్రామాల భక్తులు మరియు పక్క రాష్ట్రం మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కావడి సేవ మరియు రథసేవ పంచామృతాలతో వందలాది మంది భక్తులు స్వామివారిని అభిషేకించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ గురుమాత రాజేశ్వరి దేవి, ఆర్గారి రాజవ్వ, శ్రీ వీరనారాయణ స్వామి, శనిగారపు చిన్నయ్య, గురుస్వామి, చింతపండు పోషెట్టి, ఈశ్వర్, మాతా భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన అవసరాలు తీర్చడానికి మనకు అన్ని విధాలా మన సహాయం అందించడానికి నరేష్ స్వామి ఇక్కడ ఉన్నారు. ఆయన సంప్రదించుకోండి. ఈ క్షేత్రంలో మీరు మా వాట్సాప్ గ్రూప్లో పడదేం కాదు పడదేం కాదు ఇది అన్నమే సిద్ధారు భారత కోరుకున్నటువంటి మళ్ళీ దేవసేన
ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి మద్రాసు పక్కకు ఉన్నటువంటి పళనిమల మన పళనిమల్లో ఒక దేవాలయం ఉంది. అక్కడ 2 భార్యలు. దాని తర్వాత తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎక్కడ లేదు. అటువంటి దేవాలయం ఒక 20 నెలల క్రితము చంద్రశేఖర్ శర్మ గారి కరకంలోనే ప్రతిష్టాపన చేసుకొని మరి అప్పుడు 10 మంది 20 మంది ఇట్లా 10 సంఖ్యలో వస్తుంది. వందలు వేల మంది కూడా ఇక్కడికి వస్తున్నారంటే నిజంగా మహిళలందరికీ చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి ఖర్చులకు కూర్చుకొని కూడా వ్యయప్రసాలకు కూర్చుకొని చాలామంది వస్తున్నారు. ఒక విశ్వాసము ఒక నమ్మకం మీద ఈ గుడికి వచ్చిన వాళ్ళందరికీ 90% పనులు 100% కూడా పనులు అవుతున్నాయి. 90% అయితే గ్యారంటీ అవుతున్నాయి. కాబట్టి ఎందుకంటే అనేక మంది మీ సంసారాల్లో కానీ మీకున్న మీ ఇళ్లలో కష్ట సుఖాలు కానీ మరి అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ సమస్యల్ని అధిగమించడానికి అమ్మ సుబ్రహ్మణ్య స్వామి మాకు ఉన్నటువంటి కోరికలు, నా బిడ్డకు పెళ్ళి అవుతలేదు, నా కొడుకు పెళ్ళి అవుతలేదు, మరి నా బిడ్డకు సంతానం అయితే లేదు, నా కొడుకు సంతానం అయితే లేదు, మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు, అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఏమడుతున్నాయి కొడుకు ఉద్యోగం ప్రసాదించు అని చెప్పి ఆయన అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప దేవుడు. ఒక సుబ్రహ్మణ్య స్వామి కాకుండా ఇక్కడ లక్ష్మీ గణపతి ఆలయం ఇక్కడనే ఉంది. దేవాలయ సముదాయం ఇది. ఒక దేవాలయ సముదాయం మానసదేవి, అష్టలక్ష్మి, మన గణపతి దేవుడు, మన నవనాగులు, అష్టనాగులు, నారాయణమూర్తి మరి మొన్ననే ఒక 2 నెలల క్రితం ప్రతిష్టాపన చేయబడ్డది. మరి మన శనిసింగనాపూర్లో ఉన్న మాదిరిగా ఇక్కడ మన శనిదేవుని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. ప్రత్యేకంగా శనిదేవుడు నవగ్రహాలు ఉన్నాయి. అంటే ఇక్కడ లేని సమస్య అంటూ ఏం లేదు. మన కుటుంబానికి ఏం కావాలో అన్ని సమస్యలు తీర్చేటువంటి దేవదేవతలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీకు అనుకున్న కోరికలు నెరవేరాలి. ఎందుకంటే చాలా దూరాల నుంచి వస్తున్నారు. నిజంగా ఆదిలాబాద్ కానీ, ముదోల్ ప్రాంతం కానీ, ఇటు నిజామాబాద్ ప్రాంతం కానీ, ఇటు మెట్పల్లి, కోరుట్ల, కరీంనగర్కి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థల విశ్వాసంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి చాలామంది భక్తులు వస్తున్నారు. మరి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని భక్తుల ద్వారా ఏర్పాటు చేస్తున్నాము. భక్తులు లేనప్పుడు ఈ ఆలయం నుంచి చేపడుతున్నాం. కాబట్టి అన్నదానం మహాదానం ఈరోజు అన్నదానం చేస్తున్నటువంటి నల్ల లక్ష్మీ భోజిరెడ్డి గారు, వారు మరియు మేడిపల్లి గ్రామానికి చెందినటువంటి సాయిరెడ్డి ముత్తవ, మరి వాళ్ళు మనందరికీ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి వృద్ధాభక్తిగా అన్నదానం చేసిన వాళ్ళకు మేము సన్మానం కూడా చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ కుటుంబాల్లో మొత్తం మీ సంసారంలో సుఖశాంతులు కలగాలని చెప్పి, మీ కుటుంబాల్లో కూడా అష్టైశ్వర్యుల ఆరోగ్యాలు సిద్ధించి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ పోవాలి, మరి అన్నీ సమకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం. ముందు ముఖ్యాంశాలు మరోసారి. లంగడాపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీ పార్టీలో చేరిక. నీతి యోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలి. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న జర్నలిస్టులకు బీజేపీ నాయకులు, వామపక్షాల నేతల సంఘీభావం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.